వలస లహరి గారికి మన గ్రామం తరఫున గౌడ సంఘ తరఫున కొత్తపేట గౌడ సంఘ తరఫున వనపర్తి జిల్లా గౌడ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నిన్ననే మార్కెట్ చైర్మన్గా స్వీకారం చేసినటువంటి అదేవిధంగా సత్యారెడ్డి మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ శేషరెడ్డి గారు, తమ్ముడు మధు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, కౌన్సిలరు వనపర్తి కౌన్సిలర్ గారు, రమేష్ తమ్ముడు మాజీ జెడ్పీటీసీ గారు, రామచంద్ర గౌడ్ గౌడ సంఘ నాయకుడు, అదేవిధంగా ఈ లహరి వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చేసి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఉందో లహరి గురించి నాకు మా ఇంటి పక్కనే ఉంటారు కానీ నేను ఆ పిల్లల గురించి పెద్దగా ఎప్పుడో డీప్గా ఆలోచన చేయలేదు. మంచి సిన్సియర్ అమ్మాయిలు, వాళ్ళ కుటుంబంలో చాలా సిన్సియర్గా చదువుకున్న అమ్మాయిలు అని చెప్పి అర్థమవుతుంది. ఏదైతే ఉందో లహరి ఈ యొక్క ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒకటే పోస్టు, అంటే ఇలా ఉన్నతమైనటువంటి డిగ్రీ లెక్చరర్గా ఎన్నిక కావడం అమ్మాయికి. డిగ్రీ లెక్చరర్ అంటే మామూలు విషయం కాదు, ఈక్వల్ టు డిఎస్పీ ర్యాంక్, మంచి ర్యాంక్. గ్రూప్ 2లో ఆమె ఉన్నటువంటి ఒకటే స్థానాన్ని అమ్మాయి దక్కించుకున్నందుకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, లహరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా వాళ్ళు చాలా పేద కుటుంబం. మాకు వరుసకు మామ నాగన్న గౌడ్ అంటే పల్సూరు వాళ్ళు. ఈ యొక్క కుటుంబం ఈ యొక్క గ్రామంలో ఒక భక్తుడు, శివభక్తుడు వాళ్ళ నాన్న. ఆయన అప్పటి నుంచి కూడా ఆయన పరిస్థితి లేకుండా కూడా పిల్లలు చదివించుకుంటూ వచ్చిన దేవాలయాన్ని నిర్మించి దేవాలయంలో 24 గంటలు కూడా పూజ చేసుకుంటూ జీవం గడిపినటువంటి వ్యక్తి నారాయణ గౌడు, అది నారాయణ గౌడు, నారాయణమ్మలు. వాళ్ళకు నిజంగా వాళ్ళని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఏదైతే ఉందో ఒక పట్టుదల గురించి శంకర్ గౌడ్ కానీ, తర్వాత వెంకటేష్, గుచ్చన్న వీళ్ళంతా కూడా చాలా మంచిగా చెప్పడం జరిగింది. రవి కూడా ఒక పట్టుదల ఉంటే ఎంతైనా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళది మధ్యతరగతి లోయర్ కుటుంబం. పెద్ద గౌడ్ వాళ్ళ కుటుంబం అంటే చాలా పేద కుటుంబమే. ఆ కుటుంబంలో ఈ యొక్క మట్టిలో మాణిక్యంలాగా మంచి అమ్మాయి లహరి ఈ యొక్క రీచ్ను అందుకున్నదంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇవాళ వాళ్ళ కుటుంబానికే కాదు, ఇవాళ గౌడ జాతికి అనుకోండి, మా అమరావతి గ్రామానికి అనుకోండి, ఒక మంచి పేరు తేవడానికి కృషి చేసి ఆమె గురించి చెప్పుకోవడం తప్పదు. అదేవిధంగా అందరూ కూడా ఆ విధంగా చదువుకోవాలి. పిల్లలు మన వాళ్ళు అంటున్నారు పిల్లలు ఫ్రీగా ఇచ్చి పెట్టాలి, ఫ్రీగా ఇచ్చి పెడితేనే కొంతమంది చెప్పుకుంటూ భయపెట్టినట్టు. ఇవాళ ఫ్రీ అంటే చూసుకుంటూ ఉండాలి. పిల్లల మీద అజమాయిషి లేకపోతే కూడా ఫ్రీ అయిపోతే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక అజమాయిషి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలతో బాగా చూసుకోవాలి. ఆ విధంగా ఉంటేనే ఈరోజు మనుగడ సాగిస్తారు పిల్లలు. మన పిల్లలు కూడా, మా పిల్లలు కూడా, నా కొడుకు కానీ, సజాని పిల్లలు కానీ అందరూ కూడా చాలా మంది పిల్లలు మంచిగా చదువుకొని మా చిన్న స్కూల్లో చదువుకున్నాం. మేము కూడా చిన్నప్పుడు అమరావతిలో ఈ కొత్తపేటకి వెళ్ళి చదువుకున్నాం. కానీ మన పిల్లలు అయితే మంచిగా స్థిరపడరు, మంచి స్థాయిలో చదువుకున్నారు. చాలా బ్రహ్మాండమైనటువంటి విదేశాల్లో కూడా చదువుతున్నారు. ఆ యొక్క పేరు తేవాలంటే నిజంగా చెప్పాలంటే నా కుటుంబంలో నేనే మామూలు చదువు చదివినా. నా కుటుంబంలో నా కొడుకు ఒక చదువుకొని ఉన్నత స్థాయి అమెరికా పోయిన తర్వాత మనకు గౌరవాన్ని మనకు ఒక భూములు వస్తుంది. అరే మనం జాగ్రత్త ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఇట్లా ఉండాలని ఒకటి అది వస్తుంది. ఆ విధంగా లహరి ద్వారా ఈ యొక్క కుటుంబంలో వాళ్ళ రామచంద్ర గౌడ్ కానీ, రామకృష్ణ కానీ, సురేందర్ వీళ్ళంతా, శుచి వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మంచిగా చదివించుకోవాలని ఒక పట్టుదల వస్తుంది. ఆ విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా చెప్పాలంటే అమరావతి గ్రామం విషయానికి వస్తే కూడా ఇలా మంచి స్కూల్ ఇలా నిజంగా చెప్పాలంటే ఈ ఇలా సత్యారెడ్డి వాళ్ళు కానీ మేము కానీ పార్టీ పరంగా ఎప్పటికీ శత్రువులమే. పార్టీ పరంగా వచ్చినప్పుడు ఆయన పార్టీ ఆయన చేసుకుంటాడు, మా పార్టీ మేము చేసుకుంటాం. ఎలక్షన్లప్పుడు యుద్ధం లాగా మాకు వాళ్ళ చేసుకుంటాం. ఎన్నికలైన తర్వాత గ్రామ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తాం. కానీ ఏనాడు కూడా మళ్ళీ 5 ఏళ్ళ పాలనలో ఏనాడు కూడా మేము ఘర్షణలు దిగలేదు. ఇంకా ఎవరైనా ఘర్షణ పడితే పిల్లలు తెలియని పిల్లలు ఉంటే కూడా మన పిల్లలు కానీ ఆయన సందర్భ పిల్లలు కానీ ఉంటే కూడా మంచిగా ఇలా వాళ్ళ స్నేహభావం కలిసి ఇలా పనిచేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నందుకనే ఇలా గ్రామం ప్రశాంత వాతావరణంలో ఈరోజు 5 ఏళ్ళ 10 ఏళ్ళు ఇలా గవర్నమెంట్ మాట్లాడవచ్చు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ చేసిన, ఆయన గవర్నమెంట్ వచ్చిందంటే ఆయన కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ ఆ విధంగా డెవలప్మెంట్ దిశనే ఆలోచన చేయలేదు, వేరే దిశ లేదు.
ఇలా ఒక ఒక ఉన్నతమైన పదవి. నాకు కూడా ఒక కింది స్థాయికి వెళ్ళి వచ్చినా కూడా రాజకీయాలు అంటే ఒక పిచ్చి నాకు. ఆ పిచ్చితో 1983 నుంచే ఎన్టీ రామారావు పిల్లలని రాజకీయాలకు ఆకర్షితాయి. ఆ రోజు కూడా ఇప్పటికి కూడా నేను రాజకీయాలు ఏదో సేవ చేయాలి, ఏదో మన వాళ్ళకంతా కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో సరే కొత్త గొప్పను నా సేవ పరంగా కూడా ఈరోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా ఆల వెంకటేశ్వర నాయకత్వంలో అని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పదవి కూడా కొత్తకోట మండలం నుంచి జెడ్పీటీసీగా చేసిన నేను. సత్యాడి నాకు పోటీ అమరావతి నుంచి ఇద్దరం పోటీ ఉన్నా కూడా ఏనాడు ఘర్షణ వల్లే ఆయన ఇద్దరు ప్రచారం చేసుకున్న మండలంలో నేను జెడ్పీటీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు నాకు శుభాకాంక్షలు చెప్పి నేను ఇద్దరు కలుసుకున్నాం. ఆ విధంగా మేమంతా కూడా రాజకీయంగా చాలా కాలం కూడా మేము చేస్తున్నాం. ఇంకా మన గ్రామంలో మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే కూడా ఈరోజు సత్యనారాయణ గారు శ్రద్ధ చూపించాలి. ఇలా అన్నీ కూడా చాలా మటుకు ఇంకా మనకు రోడ్ల విషయంలో కానీ మిగతా తత్వ విషయంలో కూడా శ్రద్ధ వహించి ఇలా మన ఉన్నటువంటి పిల్లలకు నిరుద్యోగుల పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారికి అంతా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఉన్నదో ఈరోజు కొత్తకోట గౌడ సంఘం నాయకులు పిలిచిన వెంటనే ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. వారికి అంతా కూడా ధన్యవాదాలు. ఒక బిల్డింగ్ కావాలనే ఆలోచన కొత్తకోటలో కూడా ఆ రోజు అంతా గౌడ సంఘం నాయకులను కూడా ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి శాశ్వత ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఇప్పటికి కూడా నా శాశ్వత ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క బిల్డింగ్ కూడా ఈ గౌడ నాయకులు కొత్త అమరావతిలో ఉన్న గౌడుల సహకారంతో అందరం కూడా ఇది పూర్తి చేసుకున్నాం. ఇంకా అన్ని కూడా పూర్తి చేస్తాం. కొత్తకోట గౌడ సంఘం విషయంలో కూడా తప్పనిసరిగా ఇంకా ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ద్వారా మన ఎమ్మెల్సీ ఫండ్స్ అనుకో ఇతర ఫండ్స్ ద్వారా కూడా తప్పనిసరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి కూడా మేమంతా కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం కొంతవల్ల ముఖ్యంగా వచ్చింది కానీ మంచి అభిమానం ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళే రావడం జరిగింది. ఒకసారి పిలిస్తే అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గురించి ఆయన కాంగ్రెస్లో చాలా కాలం నుంచి పనిచేసినప్పుడు గతంలో మార్కెట్ చైర్మన్ పనిచేసాడు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఇలా ఉమ్మడి జిల్లా లోపల కూడా ఇలా మార్కెట్ చైర్మన్ ఎక్కడ కూడా నింపలే. ఫస్ట్ మన మేఘారెడ్డి గారి నాయకత్వంలో వనపర్తి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో శ్రీనివాస్ గౌడ్ నిన్ననే ప్రమాణ స్వీకారం జరిగింది. మేము మొన్ననే ఆయన అనౌన్స్ చేసిన తర్వాత కూడా మేము కొంతమంది కూడా కలవడం జరిగింది, అభినందించడం జరిగింది. కనుక గౌడ సంఘం తరఫున కూడా మీరు కూడా తప్పనిసరి కొత్తకోట గౌడ సంఘం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ బిల్డింగ్ స్థలం విశ్వేశ్వర్ గారు మున్సిపల్ చైర్మన్ విశ్వేశ్వర్ గారు అన్ని కుల సంఘాలు కూడా అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. అక్కడ కొద్దిగా గోపురం మన గౌడ సంఘ నాయకులు బోర్ వేసుకున్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టించుకున్నారు. మిగతా దాని విషయంలో కూడా శ్రీనివాస్ గౌడ్ శ్రద్ధ చూపాలని చెప్పి తెలియజేసుకుంటూ పిలిచిన వెంటనే అందరూ కూడా గ్రామస్తులు కానీ కొత్తకోట నాయకులు కానీ వనపర్తి నాయకులు అందరూ కూడా వచ్చిన మీకందరూ కూడా పేరున అమ్మాయిని మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉన్నత స్థానం అందించాలి. మీ కుటుంబానికి నీ ద్వారా నీ కుటుంబం ఎదగాలి, ఇలా గ్రామానికే మంచి పేరు కావాలి, ఉన్నతం ఇంకా అధిగమించాలి, ఉన్నతమైన పదవులు ఉన్నతమైన హోదాలను అనుభవించాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన వారందరూ కూడా